గ్లోబల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు. టీచర్ల శిక్షణా శిబిర సందర్శనలో కలెక్టర్ వ్యాఖ్యలు. ఎమ్మెల్యే ధన్పాల్ చేతుల మీదుగా గాండ్ల సంఘ భవన ప్రారంభం. రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచేలా ముందుకు సాగాలని సంఘ సభ్యులకు దిశానిర్దేశం. రాజకీయంగా ఎదిగేందుకు మున్నూరు కాపులు ఐక్యం కావాలని రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య సూచన. ఉన్నత పదవులు సాధించి సత్తా చాటాలని స్పష్టీకరణ. మరో యువకుడిని బలి తీసుకున్న ఆన్లైన్ బెట్టింగ్ భూతం. డబ్బులు పోయాయని మనస్తాపంతో ఆత్మహత్యతో కుటుంబంలో విషాదం. ఎదుటి వారి కష్టాలలో తన వంతు సహాయం. ప్రజల అభిమానాన్ని చురగొంటున్న సమాజ సేవకుడు హకీం. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. ఉపాధ్యాయులకు తర్ఫీదిస్తున్న తీరును పరిశీలించారు. ప్రత్యేకించి గణితం, ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తున్న అంశాల గురించి స్టేట్ రీసోర్స్ పర్సన్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలయ్యాడు. నిజామాబాద్ జిల్లా రూద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామానికి చెందిన మాగిరి గంగాధర్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డాడు. తన తండ్రి ఫోన్ నుండి 5,000 రూపాయలు తన ఫోన్ కు పంపించుకుని గేమ్స్ ఆడి డబ్బులను పోగొట్టుకున్నాడు. డబ్బులు పోయన్న మనస్తాపంతో గంగాధర్ మంగళవారం రాత్రి సమయంలో గ్రామంలోని శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. మృతుని తండ్రి మాగిరి పోషెట్టి ఫిర్యాదు మేరకు రూద్రూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందూరు పట్టణ గాండ్ల సంఘం రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచే విధంగా ఐక్యమత్యంతో అంచెలంచెలుగా ఎదగడం అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. గాండ్ల పట్టణ సంఘం భవనాన్ని నూడా చైర్మన్ కేశవేణితో కలిసి ప్రారంభించారు. సిర్నాపల్లి గడి గాండ్ల పట్టణ సంఘం 2వ అంతస్తు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ధన్పాల్, నూడా చైర్మన్ కేశవేణు సంఘం పెద్ద మనుషులతో కలిసి భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఇందూరు పట్టణ గాండ్ల సంఘం రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచే విధంగా ఐక్యమత్యంతో అంచెలంచెలుగా ఎదగడం అభినందనీయమన్నారు. గాండ్ల పట్టణ సంఘం 2వ అంతస్తుకు ఎస్డిఎఫ్ కింద 5 లక్షలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా సంఘం అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు 2 ఏళ్లు కావస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఎమ్మెల్యే నిధులు కూడా మంజూరు చేయలేదని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందని అన్నారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ అర్బన్ నియోజకవర్గంపై ప్రత్యేక చొరవ తీసుకుని స్పెషల్ ఫండ్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని సంఘం అభివృద్ధికి సహకరిస్తామని నూడా చైర్మన్ కేశవేణు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాండ్ల పట్టణ సంఘం అధ్యక్షులు అశోక్, నాగరాజు, నరల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని సంఘాలు గుర్తుకొస్తాయి. దాంట్లో గాండ్ల సంఘం ప్రథమంగా ఎందుకంటే పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలకు దగ్గరగా ఉంటూ ప్రేమతో, అభిమానంతో పెద్దలు డి శ్రీనివాస్ గారితో, ఎంపీ అరవింద్ ధర్మపురి గారితో, బిగాల గణేష్ గుప్తా గారితో మరియు పెద్దలు షబీర్ అలీ గారితో ఫండ్ తీసుకున్నారంటే అది మీ ఐక్యమత్యకు నిదర్శనం. కానీ నాకు ఒక చిన్న బాధ ఉన్నది ఏంటంటే నాకు ఫండ్ వస్తే నేను కూడా ఇస్తే పంచుకుంటుండే. అంటే మొన్న దసరాకు నేను నవరాత్రులకు వచ్చిన ఇక్కడ వచ్చి మీదికి వచ్చిన చూపెట్టింది నాకు ఫండ్ వస్తే తప్పకుండా ఇస్తాను. కానీ రాలేదు. కేశవరంగంలోకి అడుగుతున్నా. ఇక మహేష్ అన్న తొందరలోనే వస్తున్నాడు. వారికి సార్ నిలదీస్తిగా మరి ఫండ్ ఎప్పుడు ఇస్తాం? అది ఎమ్మెల్యే ఫండ్ అదే
చాలా శుభం, ఆనందంగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షన్ మన సంఘంలో ఉన్న పేదలకు, ముఖ్యంగా పేదలకు చిన్న చిన్న అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కానీ, శుభకార్యాలు చేసుకోవడానికి కానీ, బర్త్డేలు, మ్యారేజ్ డేలు, మా అశోక్ అన్న చుట్టూలు గ్రాండ్గా చేసుకుంటారు. అశోక్ కొట్టేది కొందరు ఇలా ఎన్ఆర్ఐ కూడా ఉన్నారు, ఇలా వాళ్ళల్లో కూడా అందరికీ ఉపయోగపడే విధంగా. అంటే మన సంఘం పేదలకు చాలామంది అయితే ఫ్రీగా ఇస్తారు. ఇంత ఫస్ట్ ఫ్లోర్లో ఫంక్షన్ చేసుకొని ఇక్కడ భోజనశాలకు చాలా చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా నా వంతు సహకారం ఎప్పుడైనా కానీ నిజామాబాద్ ప్రజలతో పాటు గాన సంఘానికి ప్రత్యేకం కూడా. ఎందుకంటే నా చిన్నప్పటి నుండి మా షాప్ గంజిలో ఉన్నప్పుడు రాజేశ్వరంలో సీనియర్ అయినా అందరికన్నా ఇంకా సీనియర్ ఎంత 82 అంటే తనతోటి నాకు 55 సంవత్సరాల నుంచి పరిచయం. అదేవిధంగా గంజిలో అన్నీ కూడా ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ వ్యక్తిగతంగా ఆయనను నేను అభిమానిస్తా. ఇలాగే మీ సంఘంకు ఎలాగైతే తోడ్పడ్డాడో మా కుటుంబ సంఘానికి కూడా ఆయన పెద్దలాగా ఉండి ఈరోజు అంత పెద్ద బిల్డింగ్ మా కుటుంబ సంఘంకు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర, ముఖ్య పాత్ర, ఫైనాన్షియల్గా కూడా మాకు హెల్ప్ చేసిన మా పెద్దన్న సురేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా సంఘం తరఫు నుంచి ఈ సంఘంలో నేను మరి ఒకరి మాట ధన్యవాదాలు తెలుస్తూ ఆయన కూడా ఇక్కడికి ఇచ్చేసినందుకు ఆయన కూడా నమస్కారాలు తెలియజేస్తూ యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు అలాగే షబ్బీర్ అలీ గారు కూడా రావాల్సిందిగా ఉండే, కానీ వివిధ కారణాల వల్ల వాళ్ళిద్దరూ రాలేకపోయారు. మీకు వారి శుభాకాంక్షలు కూడా వాళ్ళిద్దరు కూడా తెలియజేయమని నా ద్వారా మీకు సందేశం పంపారు. కాబట్టి వారు లేని రోజు మీరు మరి ఒక్కసారి వారు వచ్చినప్పుడు కూడా మేము మన సంఘంలో తీసుకొస్తానని చెప్పి మీకు తెలియచ్చు. చాలా సంతోషం. అంచెలంచెలుగా చిన్నగా కింద రేగుల షెడ్యూల్తో మొదలై దాని తర్వాత మన నాగరాజన్న గారి ఆధ్వర్యంలో ఒక చిన్న స్లాబ్ వేసుకొని ధర్మపురి శ్రీనన్న గారి ఆశీర్వాదంతో కొద్దిగా ఫండ్స్ వేసుకొని మరి మీరందరూ కూడా చందాలు వేసుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనాభా గణనతో పాటు కులాల గణన కూడా చేపట్టాలని చెప్పిన ప్రధాని మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ అన్నారు. మున్నూరు కాపుల ఐక్యతతో రాష్ట్రంలో తమ సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నాయకుడు బాల్చిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో మున్నూరు కాపు సంఘ ఎన్నికలు నిర్వహించేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన సంఘాలకు సంబంధించిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారనే వివరాలను సేకరించాలని చెప్పారు. ఈ వివరాలన్నీ రాష్ట్ర స్థాయిలో ఉన్న మున్నూరు కాపు సంఘ అపెక్స్ కమిటీకి నివేదించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినటువంటి కుల గణనలో మున్నూరు కాపులకు జరిగినటువంటి అన్యాయం గురించి సమాజానికి వివరిస్తూ తమ ఉనికిని కాపాడుకోవాలని తెలియజేశారు. జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 6 చొప్పున రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఎన్నికల కార్యనిర్వాహక కమిటీ జరుగుతోందని వివరించారు. గుజరాత్ లో మాదిరిగా పటేల్ ఉద్యమం తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించి పటేల్ గెజిట్ తెప్పించుట తమ లక్ష్యమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగబోయే జనాభా గణన కార్యక్రమంలో భాగంగా కుల గణనను కూడా చేపట్టవలసిందిగా మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ కుల గణన కార్యక్రమంలో మున్నూరు కాపుల వివరాలు ఇచ్చే సమయంలో వారి పేరు చివర పటేల్ అని చేర్చాలని సూచించారు. ఈ సమావేశంలో దాసరి లక్ష్మీ నరసయ్య పటేల్, సాంబారి మోహన్ పటేల్, ఆకుల తిరుపతి పటేల్, కొరువ దేవేంద్ర పటేల్, పులి సాగర్ పటేల్, పుపాల శ్రీనివాస్ పటేల్, నిజామాబాద్ అర్బన్ కమిటీ కిషన్ రెడ్డి పటేల్, బొబ్బిలి నరసయ్య పటేల్, నర్సింగ్రావు పటేల్, బాల్కొండ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుమారు 40 లక్షల మంది మున్నూరు కాపుల బాంధవ్యులు ఉన్నారు. మరి ఈరోజు మాకు కుల గణనలో 28 లక్షల గత పాలకులు, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి లెక్కలలో కూడా 13 లక్షలు 3.5%, 5వ స్థానంలో మేము మున్నూరు కాపులు వెనుకబడిపోవడం జరిగింది. బీసీ కులాలలో మేము 18 నుంచి 20% ఉన్న కులము ఈరోజు ఈ సంఖ్యాపరంగా మేము వెనుకకు లెక్కలు వచ్చినాయి. మరి దానిలో భాగంగా ఈరోజు కుల గణన మాకు సంఖ్యాపరంగా వెనుకకు మున్నూరు కాపులను నెట్టివేయబడ్డది.
మరి దానిలో భాగంగా మేము మళ్ళీ సర్వే చేయాలని మన తెలుగు గారు ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు గౌరవనీయులు కేశవరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా 15 రోజుల టైం తీసుకొని మళ్ళీ మాకు కులగణనలో అవకాశం ఇప్పిస్తామన్నారు. మరి దాని తర్వాత వారు ఇప్పలేకపోయినారు. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వము మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనగణనలో కులగణన తప్పకుండా ఈ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎన్ని కులాలు ఎంతమంది ఉన్నారని కూడా వారు ఒక సంఖ్యాపరంగా ఈరోజు మళ్ళీ కులగణన వస్తుంది. కాబట్టి దానిలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న మున్నూరు కాపు కుల బాంధవులందరూ పేరు పక్కన రెడ్డి ఉన్నా రావున్నా ఏమున్నా కూడా మున్నూరు కాపు పేరు పక్కన పటేల్ అనేది తప్పకుండా నామకరణము సర్వేలో మనకు నమోదు చేసుకోవాలని కూడా ప్రత్యేకంగా కోరుచున్నాను. మరి దానిలో భాగంగా ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి బీసీ కులాల్లో ఈరోజు మున్నూరు కాపులు నెట్టివేయడం జరిగింది. బీసీ కులాలలో అందరికీ కూడా పథకాల రూపంలో 1000 కోట్ల రూపాయలు మరి అప్పుడు గత పాలకులు ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. మరి మాకు ఇప్పుడు ఈరోజు ఇది సుమారు ఈ 12 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 25 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఒక 1% ఇచ్చిన 25,000 కోట్లు, 2% ఇచ్చిన 50,000 కోట్ల రూపాయలు మా కులంకి ఈరోజు ఆర్థికంగా వెనుకబడిన మున్నూరు కాపు కులం అంతా కూడా ఈరోజు ఆర్థికంగా వెనుకబడున్నాము. దానిలో మాకు 1 రూపాయి కూడా ఇప్పటి వరకు కూడా మాకు ఇవ్వలేకపోయినారు. మరి ఒక కార్పొరేషన్ అడిగినాం, అది కూడా గత పాలకులు ఇవ్వలేకపోయినారు. వీరు కూడా మేనిఫెస్టోలో పెట్టి కూడా వీరు ఇవ్వలేకపోయినారు. ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి హాస్టల్ బిల్డింగ్ కోసం మేము అడిగినాము. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఇస్తామని ఒక జీవో ఇచ్చి కూడా వారు కూడా ఇవ్వలేకపోయినారు. మేమందరం కూడా ఒకటే ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్న కుల బాంధవులందరికీ 3 పార్టీలలో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎవరేమైనా 3 పార్టీలో ఉన్న కుల బాంధవులు పార్టీలకు అతీతంగా మున్నూరు కాపుల సంగమంలో అందరం కూడా మన డిమాండ్స్ అన్ని సాధించుకోవడం కోసం ఒక యూనిట్గా మనందరం కూడా ముందుకెళ్ళాలని వారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. సమాజ ఉద్ధరణ కోసం మున్నూరు కాపు సమాజం వెనుకబాటుతనం గురించి, తర్వాత నాయకత్వ లోపం గురించి, అదేవిధంగా ఐక్యత లోపం గురించి వాళ్ళు అవేర్నెస్ తీసుకొస్తున్నారు. గ్రామాల మండలాల ప్రతి మండలాన్ని కూడా పర్యటన చేసిన వారికి ఉన్న అవగాహన నాకు తెలిసి ఎక్కడ ఎవరైనా నాయకత్వం వహించినా, ఎవరైనా సంఘం ఏర్పాటు చేసుకున్నా వీరికి ఉన్నటువంటి అవగాహన ఎవరికి లేదంటే మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము ఇప్పటికీ గత 6-7 సంవత్సరాలుగా వీరితో పాటు కలిసి పనిచేస్తూ ఉన్నాం. నిజామాబాద్లో కానీ ఇతర పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో కానీ హైదరాబాద్ లెవెల్లో కూడా ఒక మున్నూరు కాపుల్లో ఒక స్పృహ వచ్చి మంచి అంటే ఐకమత్యం కోసం పాటుపడడము, ఇక్కడ పోయినా కూడా ఒక వ్యాపారవేత్తలందరూ కూడా ఒక ఫోరంగా ఏర్పాటై పెన్ అని, తర్వాత చాలా వాట్సాప్ గ్రూప్స్లో కూడా చాలా మంచి చైతన్యంతో పనిచేసే విధంగా ఏకతాటిపైకి తీసుకొస్తున్నందుకు మున్నూరు కాపు సమాజ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వారి ఇక్కడికి రావడానికి కారణం నేను వివరించి మేమంతా కూడా ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి అయ్యాడు. బెట్టింగ్ యాప్లను నిషేధించేలా సర్కార్ విఫలయత్నం చేస్తుంది. అయినా ఈ మహమ్మారి ఇంకా చాప కింద నీరులా యువత ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉంది. ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలయ్యాడు. నిజామాబాద్ జిల్లా రూద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామానికి చెందిన మాగిరి గంగాధర్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డాడు. తన తండ్రి ఫోన్ నుండి 5,000 రూపాయలు తన ఫోన్ కు పంపించుకుని గేమ్స్ ఆడి డబ్బులను పోగొట్టుకున్నాడు. డబ్బులు పోయన్న మనస్తాపంతో గంగాధర్ మంగళవారం రాత్రి సమయంలో గ్రామంలోని శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. మృతుని తండ్రి మాగిరి పోషెట్టి ఫిర్యాదు మేరకు రూద్రూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సబ్కా మాలిక్ ఏక్ హై అంటూ సాయిబాబాను కొలుస్తున్నారు. ఈ ఆలయం భక్తుల రద్దీతో దినదిన అభివృద్ధి చెందుతూ మరో షిరిడీలా పూజలు అందుకుంటున్న వేల్పూర్ సాయిబాబా ఆలయంపై ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం 1993లో ఒక పూరి గుడిసెలో ఆరంభమైంది. ప్రతి గురువారం పౌర్ణమి రోజు వివిధ పర్వదినాలలో పండుగల సందర్భంగా మహా అన్నదానం నిర్వహిస్తారు. ఆలయ అభివృద్ధి కొరకై భక్తులు శాశ్వత అన్నదాత పథకంలో భాగంగా పోషకులు డబ్బు వస్తువు ధన రూపేణ ఆర్థికంగా సహకరిస్తుంటారు. చక్కటి ఆధ్యాత్మిక వాతావరణంలో 4 ఎకరాల వైశాల్యంలో ఆలయం నెలకొల్పబడి ఉంది. ప్రతి గురువారం దాదాపు 2 నుండి 3 క్వింటాల రైస్ తో చక్కటి ఇంటి భోజనాన్ని తలపింపజేసే అన్నదానాన్ని నిర్వహిస్తారు. సుమారుగా 2,000 నుండి 2,500 మంది వరకు భక్తులు దర్శనార్థమై ఆలయానికి వచ్చేస్తారు.
ఆలయ ప్రాంగణంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం, దక్షిణాభిముఖంగా నెలకొల్పబడిన సంకట విమోచన హనుమాన్ ఆలయం, శివాలయం, విఘ్నేశ్వరాలయం, శ్రీ దత్తాత్రేయుని పాదుకలు, ధుని, నవగ్రహాలు, గోవిందగిరి స్వాముల వారి ధ్యాన మందిరం, కొన్ని ఉపాలయాలు కలవు. గురు పౌర్ణమి సందర్భంగా సప్తాహ 7 రోజుల పాటు నిరవధికంగా సామూహిక ఆధ్యాత్మిక భజన కార్యక్రమాల్ని భజన కళాకారులచే నిర్వహిస్తారు. స్వామీజీలచే ఆధ్యాత్మిక ప్రవచనాల్ని నిర్వహింపజేస్తారు. సత్యనారాయణ వ్రతాలు, అన్నదానము, కేశఖండన, నూతన వస్త్రాలంకరణ, నిశ్చితార్థం, పెళ్లిళ్లు నిర్వహించటకై చక్కటి కళ్యాణ మండపం కలదు. మినరల్ వాటర్ సౌకర్యం ఉంది. ప్రతి గురువారం సాయి సేవకులు, సాయి భక్తులు, సాయి భజన కళా బృందంచే ఘనంగా పల్లకి సేవ నిర్వహిస్తారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఇరుపాజి దామోదర్ గౌడ్, అబ్బగోని జగదీశ్వర్ గౌడ్, కాపర్తి రమేష్ గుప్తా, నోముల గంగారెడ్డి, కూసినగారి నర్సయ్య, గడ్డం మల్లేష్, రాజరపు బాలరాజ్, కోరం నర్సగౌడ్, నాయని దేవేందర్ గౌడ్, బంగారు హనుమాగౌడ్ సాయి సేవకులు సేవలను అందిస్తుంటారు. కుండలిని జ్ఞానయోగి స్పర్శ జ్ఞాని శ్రీ శ్రీ గోవిందగిరి స్వాముల వారు భక్తులకు ఆధ్యాత్మిక బోధన చేస్తారు. ఇక్కడ గోవిందగిరి స్వామి శిష్య బృందం ఆధ్వర్యంలో సేవా సమితి కూడా ఉంది. ఆ సేవా సమితిలో ప్రతి గురువారం ఒక విలేజ్ నుంచి ఒక 50 మంది ఇక్కడికి సేవా కార్యకర్తలు వస్తూ ఉంటారు. అలాగే మనకు డైలీ ఇద్దరు ఈ సేవా సమితి నుంచి ఒక జంట సేవకు వస్తూ ఉంటుంది. వచ్చిన వారికి ఛాయ లేకుంటే అన్నపానీయాల ఇవ్వడానికి కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ శాశ్వత అన్నదాన కమిటీ కూడా ఉంది. ఇక్కడ మీరు వస్తే చూసినప్పుడు ఏర్పడుతుంది. ఆ రేకుల కింద బోర్డు మీద రాసినవి ఉంటాయి. శాశ్వత అన్నదానం ఒకటి ఉంది. కొత్తగా బిల్డింగ్ ఒకటి నూతన కార్యక్రమం ఏర్పడింది. అది కూడా మన సాయి భక్తుల సహకారం వల్లనే జరిగింది. అలాగే మన మాజీ మంత్రి వర్యులు దేవాదాయ శాఖ నుండి ఆ బిల్డింగ్ 10 లక్షల రూపాయలు కూడా ఇప్పించడం జరిగింది. ఇది భక్తుల వల్ల మరి సాయి శిష్యబృందం వల్లనే ఈ ఆశ్రమము ఇంత పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆశ్రమం ముందుకు వెళ్తూ ఉన్నది. దీనికి అందరికీ భక్తులు ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళందరికీ వేల్పూర్ గోవింద సాయి దివ్యోగాశ్రమం. దీని యొక్క వ్యవస్థాపకులు బెంగళూరు చెందినటువంటి కుండలి జ్ఞాన యోగేంద్రుడు అవధూత బ్రహ్మ శ్రీ శ్రీ గోవిందగిరి స్వామి వారి ఆధ్వర్యంలో ఇది నడుస్తూ ఉంది. ప్రముఖంగా ఇప్పటికీ దశాబ్ది కాలాలతోనే ప్రతినిత్యం అన్నదానాలు మరియు పర్వదినాలందు కూడా అతిపెద్ద ఎత్తున కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. కుంగు బంగారమైన శ్రీ సాయినాథుడు ఇక్కడ వెలిసి ఇంచుమించు నాకు తెలిసిన వరకు ఈ నిజామాబాద్ జిల్లాలో అత్యంత వైభవంగా జరిగే టెంపుల్లో గురులీలలో ఇది ఒకటే అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిరోజు ఇంచుమించు 100 మంది దర్శనానికి వస్తారు. గురువారం నాడు మాత్రము 2000 మంది దర్శనానికి వస్తుంటారు. 2 క్వింటాల బియ్యం అన్నదానం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి అంతటి కూడా సేవా సమితి వారి యొక్క ఆదరణ జరుగుతుంది. దాతల యొక్క ప్రోత్సాహంతో ఇదంతా జరుగుతున్నది. మరి దీనికి ముఖ్యంగా గోవిందగిరి స్వామి శిష్య బృందము దీనికి ఒక కమిటీగా ఏర్పడి ఆలయాభివృద్ధికి ప్రతి నిత్యము ప్రతి వారం కూడా తన వంతు బాధ్యతలను వదిలి ఇక్కడ బాధ్యత స్వీకరించి తన యొక్క పనులు చేసుకుంటూ ఈ పనులు కూడా విజయవంతం చేస్తున్నారు. అందుకు ముఖ్య కారణంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ వర్గానికి చెందిన మున్నూరు కాపులకు రాజకీయాల్లో ఎంతో ప్రావీణ్యం ఉన్న ఐక్యతా లోపంతో సీఎం పదవిని పొందలేకపోవడం శోచనీయకరమని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఎన్నికలో ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి వచ్చి తమ సత్తాను చాటాలని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు చెందిన మున్నూరు కాపు కులస్తులు అధిక సంఖ్యలో ఉండడాన్ని మేము గర్విస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ అన్నారు. రాజకీయాల్లో తమ సత్తాను చాటేందుకు అన్ని రకాల ప్రయోజనాలున్న కొంతమేర ఐక్యత లోపంతో రాష్ట్రంలో తమ స్థాయికి తగ్గట్లు రాజకీయాల్లో సీఎం లాంటి పదవులను పొందలేకపోతున్నామన్నారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 33 జిల్లాలకు చెందిన తమ సంఘ సభ్యులు ఏకతాటిపైకి వచ్చి తమ ఐక్యతను చాటుతూ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పదవిని సాధించుకునేందుకు ప్రతి ఒక్కరి కృషి అవసరమని తెలియజేశారు. మరి ఒక కార్పొరేషన్ అడిగినాం, అది కూడా గత పాలకులు ఇవ్వలేకపోయినారు. వీరు కూడా మేనిఫెస్టోలో పెట్టి కూడా వీరు ఇవ్వలేకపోయినారు. ప్రతి జిల్లా కేంద్రంలో 2 ఎకరాల భూమి హాస్టల్ బిల్డింగ్ కోసం మేము అడిగినాము. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఇస్తామని ఒక జీవో ఇచ్చి కూడా వారు కూడా ఇవ్వలేకపోయినారు. మేమందరం కూడా ఒకటే ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్న కుల బాంధవులందరికీ 3 పార్టీలలో ఉన్న భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎవరేమైనా 3 పార్టీలో ఉన్న కుల బాంధవులు పార్టీలకు అతీతంగా మున్నూరు కాపుల సంగమంలో
అందరం కూడా మన డిమాండ్స్ అన్ని సాధించుకోవడం కోసం ఒక యూనిట్గా మనందరం కూడా ముందుకెళ్లాలని నేను కోరుతున్నాను. మరి గత పోయిన ఎన్నికల్లో 26 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 3 గెలవడం జరిగింది. మరి దానిలో బీఆర్ఎస్ పార్టీ 10 ఇచ్చింది, బీజేపీ 6 ఇచ్చింది. మరి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా 3 ఇస్తే 1 గెలవడం జరిగింది. మరి దానిలో మనం ఎంత వెనుకబడిపోతున్నామనేది కూడా ప్రతి ఒక్కరం కూడా మునురు కాపులందరూ ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే మునురు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఒకే కులం ఒకే సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల నగరం మోగింది. మరి రాష్ట్ర పదవి కాలం కూడా నాది అధ్యక్షుడిగా అయిపోయిన సందర్భంగా మొన్ననే మేము ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం కూడా ప్రెస్ క్లబ్లో ఇవ్వడం జరిగింది. మరి దానిలో భాగంగా ఎప్పుడు ఈ 1947 నుంచి కూడా మునురు కాపులు ఆర్థికంగా ఉండి రాజకీయంగా ఉండి ఎంత వెనుకబడిపోతున్నాము. మరి ఈరోజు ఐక్యతగా రావాలంటే ఈరోజు సుమారు 12,000 గ్రామ సంఘాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో 12,000 గ్రామాల్లో సంఘాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో కూడా 2 నుంచి 3 సంఘాలు 25,000 గ్రామ సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శుల లిస్టు. నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ అందిస్తున్న ఉత్తమ వైద్య సేవలను గుర్తించే రాజ్ న్యూస్ ఆయనను వీసా హెల్త్ ఎక్స్ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ను ఘనంగా సన్మానించింది. ప్రముఖ పల్మనాలజీ వైద్యులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ కు హైదరాబాద్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో వీసా హెల్త్ ఎక్స్ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను గురువారం మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం ఘనంగా సన్మానించింది. శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘం జిల్లా సలహాదారులు బి చంద్రశేఖర్ మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని అన్నారు. వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న జిల్లాకు చెందిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కు వీసా ఎక్స్ హెల్త్ పురస్కారం దక్కడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి బింగి మోహన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గుండా సంతోష్, చిరంజీవి అభిమాన సంఘ నాయకులు శ్రీధర్, నవీన్, శంకర్, రమేష్ పాల్గొన్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు అలాగే చదువు చెప్పినటువంటి గురువులను మర్చిపోవద్దు అని చెప్తుంటారు. కానీ మనం భగవంతుణ్ణి ఎప్పుడైతే స్మరిస్తూ ఉంటామో కష్టకాలంలో మనకు ఆయన కనబడడు, కానీ ఆయన గురించి మనం ఎప్పుడు కూడా ఆయన యొక్క ఆశీస్సులు కావాలని కోరుకుంటుంటాం. కానీ మనకు ప్రత్యక్షంగా కనబడేటువంటి దేవుడు అనేటువంటి వారు ఎవరు ఉన్నారంటే వారు మన యొక్క డాక్టర్లు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మనం ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా సేవా కార్యక్రమంలో విరివిగా పాల్గొంటూ ఒక సమాజానికి అలాగే సంఘానికి వివిధ రకాలైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ గారికి సన్మానం చేయడం ద్వారా వారు ఇంకా కొంతమంది వేలాది మంది ప్రజలకు వారి యొక్క సేవలను ఊహించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఒక చిన్న సన్మానం అంటే ఇది గొప్పది కాదు, ఇది ప్రారంభం మాత్రమే మాది. అంటే మన చిరంజీవి యువత ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా చిన్నది అయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం చేసినా కూడా వారిని ముందుంచి వారిని ఒక మార్గదర్శిగా తీసుకుని ముందుకెళ్తామని చెప్పేసి ఈ రకంగా మాకు ఈరోజు డాక్టర్ గారు అంటే ముఖ్యమైన సేవల్లో ఉంటారు. వారి యొక్క ప్రతి నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అయినా కూడా ఈరోజు మాతో పాటు ఉండి మాకు అవకాశం ఇచ్చి వారికి సన్మానం చేసుకునేటువంటి అవకాశం మాకు ఇచ్చిన దానికి ఎదుటి వారి కష్టాలను చూసి చలించిపోతారు. చేతనైన సహాయం అందించి కష్టాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తారు. ఎన్నో ఏళ్లుగా కులమత భేదం లేకుండా ఇతరులకు తన వంతు సేవ చేస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఆయనే కోటగిరి మాజీ కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం. కోటగిరి మాజీ కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హకీం గురువారం పొతంగల్ మండలంలో ఆయన స్నేహితులతో కలిసి పలు సేవా కార్యక్రమాలు చేశారు. అందులో ముందుగా జల్లపల్లి ఆబాదీకి చెందిన క్రికెట్ క్రీడా యువకులకు క్రికెట్ కిట్ ను అందజేశారు. అలాగే అదే గ్రామంలో నిరుపేద శాంతాబాయి కుమార్తె వివాహంలో పాల్గొని పేదింటి ఆడబిడ్డకు ఆశీర్వదించి తన వంతు ఆర్థిక సహాయం చేశారు. అక్కడి నుండి జల్లపల్లి ఫారం గ్రామానికి చేరుకొని నిరుపేద కుటుంబమైన దేవసత్ మీరాబాయి రఘు దంపతులకు 7 ఆడపిల్లలే ఉన్నారని, అందులో లావణ్య పెళ్లి కుదరడంతో ఆ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి తన వంతు ఆర్థిక సహాయం చేశారు. అక్కడి నుండి రుద్రూర్ మండలం రాణంపల్లి గ్రామానికి చెందిన జిలకరి సునీత అనారోగ్యంతో గురవుతుండటంతో ఆ విషయాన్ని తెలుసుకుని ఆమెకు చికిత్స కోసం ఆర్థిక సాయం చేశారు.
ఈ సందర్భంగా సమాజ సేవకర్త డాక్టర్ ఎంఏ హకీం మాట్లాడుతూ జల్లపల్లి ఆబాది క్రికెట్ క్రీడాకారులు గ్రామ స్థాయి నుండి జిల్లా రాష్ట్ర స్థాయిలో క్రికెట్ ఆడి జల్లపల్లి ఆబాది పేరును జిల్లా రాష్ట్ర స్థాయిలో తీసుకురావాలని అన్నారు. ఆటల వల్ల శరీరానికి ఉల్లాసం ఉత్సాహం వస్తుందని ఆయన పేర్కొన్నారు. హంగర్గా ఫారం మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్ మాట్లాడుతూ పొత్తంగల్ మండల పరిధిలోని జల్లపల్లి ఆబాది యువకులు క్రికెట్ కిట్ను అడగగానే వెంటనే స్పందించి అందజేసి సంతోషపరుస్తూ పేదింటి ఆడబిడ్డల పెళ్లిలో ఒక సైతం ఆర్థిక సాయం చేసి పేదింటి కళ్లల్లో ఆనందం చూస్తున్న సమాజ సేవకర్త డాక్టర్ ఎంఏ హకీంకు పొత్తంగల్ మండల ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన స్నేహితులు జల్లపల్లి ఫారం గ్రామ పెద్దలు షేక్ షేరు, ఎంపీటీసీ రాములు, ఎంఆర్పీఎస్ నాయకులు రేణిరాములు, యువకులు తదితరులు పాల్గొన్నారు. జల్లపల్లి ఆబాది గ్రామ యువకుల కోరిక మేరకు వాళ్ళు కొన్ని రోజుల నుంచి క్రికెట్ కిట్ కొరకు మాకు అవసరమని చెప్పినారు. నాకు టైం దొరకక వారం రోజులు లేట్ అయింది. నిన్న వాళ్ళకు పిలిపించి మనం ఈరోజు వాళ్ళకు క్రికెట్ కిట్ ఇవ్వడం జరిగింది. ఈ కాలంలో యువత ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళకు క్రీడలు చాలా ముఖ్యం. అందులో ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నది క్రికెట్ ముఖ్యం. కాబట్టి ఇట్టి యువతులు క్రికెట్పై మోజు చూపిస్తూ ముందుకు సాగుతున్నందుకు చాలా సంతోషం. ఇది గ్రామానికే కాదు, జిల్లాకు, స్టేట్కి, సెంటర్కి కూడా వాళ్ళు పోయేటట్టు కృషి చేయాలని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వాళ్ళు కృషి ఫలిస్తే మొన్న మన కొర్చలలో ఒక అమ్మాయి కబడ్డీలో రాష్ట్ర స్థాయి అవార్డు సాధించి ఇప్పుడు జాతీయ స్థాయిలో పోటీ పడుతుంది. ఒక అమ్మాయి ఆ కృషి చేసి ముందుకు సాగితే అబ్బాయిలు తన కృషి సాగించి వీళ్ళు కూడా ముందుకు సాగుతారని నేను ఆశిస్తున్నాను. అందుకు రోజు 1 గంట టైం తీసి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే 11 మందిలో ఎవరైనా ఒకడైనా దానికి ముందు పోతాడని ఆశిస్తున్నాను. ఆశిస్తే మన గ్రామ పేరు కూడా ఉంటుంది. గ్రామ తర్వాత మండల తర్వాత జిల్లా స్థాయిలో పేర్లు వస్తాయి. కాబట్టి యువకులు కృషి చేసి ముందుకు సాగాలని కోరుతూ నిజామాబాద్ జిల్లా పరిధిలో సుమారుగా 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా రోడ్లపై ఉన్న ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం కలెక్టర్కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిధి బృందం కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించింది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు. టీచర్ల శిక్షణా శిబిర సందర్శనలో కలెక్టర్ వ్యాఖ్యలు. ఎమ్మెల్యే ధన్పాల్ చేతుల మీదుగా గాండ్ల సంఘ భవన ప్రారంభం. రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచేలా ముందుకు సాగాలని సంఘ సభ్యులకు దిశానిర్దేశం. రాజకీయంగా ఎదిగేందుకు మున్నూరు కాపులు ఐక్యం కావాలని రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య సూచన. ఉన్నత పదవులు సాధించి సత్తా చాటాలని స్పష్టీకరణ. మరో యువకుడిని బలి తీసుకున్న ఆన్లైన్ బెట్టింగ్ భూతం. డబ్బులు పోయాయని మనస్తాపంతో ఆత్మహత్యతో కుటుంబంలో విషాదం. ఎదుటి వారి కష్టాలలో తన వంతు సహాయం. ప్రజల అభిమానాన్ని చురగొంటున్న సమాజ సేవకుడు హకీం. కార్మిక రంగ సమస్యల సాధన కోసం మే 20న చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని వామపక్ష కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కొత్త చట్టాలతో అన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న చేపట్టనున్న
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. గురువారం ఆర్మూర్ సిపిఐ ప్రాంతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, ఏఐటియుసి నాయకులు ఆరేపల్లి సాయిలు, సిఐటియు వెంకటేష్, ఐఎఫ్టియు శివాజీలు మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ శక్తులకు ఊడిగాన్ చేస్తున్నారని, ఒక పక్క ఆదాని అంబానీ ఆస్తులు కుప్పలు తెప్పలుగా పెరుగుతుంటే బ్యాంకులో వాళ్లు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తాం, శ్రమను నమ్ముకున్న కార్మికులను రోడ్డు పాలు చేస్తున్నారని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాల పేరుతో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయకుండా బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, రైల్వే, విమానయాన, పోస్టల్ ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ చేతిలో పెడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారని, రైతులకు కనీస మద్దతు ధరలు ప్రకటించకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ నెల 20న జరుగు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లయ్య, శ్రేణు, భూమన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రంగాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఈ సమ్మె ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మిక అలాగే కర్షకుల ఇలా అనేక రకాల ఉన్నటువంటి హక్కులని కాలరాస్తా ఉన్నాడు. కార్మికుల 44 కోట్ల ఉన్నటువంటి కార్మిక చట్టాలను 4 కోట్లుగా మార్చి ఇలా బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఇలా ప్రైవేటీకరణ ఇలా చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇందులో భాగంగా ఇలా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పనేసి కోరుతూ, అలాగే కార్మికులకు ఇలా యూనియన్లు పెట్టుకునే కనీస వసతులు కూడా కల్పించడంలో పూర్తిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఇలా దేశవ్యాప్తంగా కార్మికులు ఇలా కన్నెర్ర చేసి ఇలా సార్వత్రిక సమ్మెకు అన్ని రంగాల వామపక్ష కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. పిలుపులో భాగంగా ఈ 20వ తేదీన అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పనేసి మేము సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాము. అలాగే ఇలా పాకిస్తాన్ అలాగే సమ్మెను అన్ని రంగాల కార్మికులు అట్లాగే రైతు సంఘాలు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు వామపక్ష రైతు కార్మిక సంఘాలుగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కార్మిక చట్టాలను సవరణ చేయటం, అదే మాదిరిగా ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేయటం, ఇవాళ ప్రైవేటు పెట్టుబడిదారుల యొక్క ఆస్తులు గుట్టలుగా పెంచడానికి మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ కార్మికులు కానీ పేద ప్రజలకు కానీ అందాల్సినటువంటి సబ్సిడీలు కానీ అందాల్సినటువంటి వాటన్నిటిని కూడా పక్కదారి పట్టించే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రధానంగా ధరలన్నీ కూడా పెంచేస్తూ ఉన్నాడు, పెట్టుబడిదారులకు లాభాలు తీసుకొస్తూ ఉన్నాడు. కాబట్టి ధరలు అన్ని రంగాల మీద కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని ఇవాళ ఎల్ఐసి కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఇటువంటి సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు చేస్తూ ఉన్నాడు. ఈ ప్రైవేటీకరణను ఆపాలని చెప్పేసి కార్మికుల కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే ఇవాళ ఏవైతే కల్తీ విత్తనాలు తీసుకొస్తున్నారో రైతులకి ఈ కల్తీ విత్తనాల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అట్లాగే ఇవాళ ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీని పెంచాలని, దాంతోపాటు మోడీ అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన సార్వత్రిక సమ్మెను జాతీయ సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పిలుపునిచ్చినాయి. ప్రధానంగా తమ అధికారంలోకి వచ్చేటప్పుడు స్వదేశీ విధానాన్ని ఇచ్చి విదేశీ విధానాన్ని అనుసరిస్తున్నాడు. భారతదేశంలో ఫ్యాక్టరీలు పెడతా, పరిశ్రమలు పెడతా, కుటీర పరిశ్రమలు పెట్టి అందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పేసి అనేక హామీలు ఇచ్చిండు. అంతేకాకుండా ఇవాళ భారతదేశంలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, స్కీమ్ వర్కర్లందరినీ పర్మినెంట్ చేసి ఈఎస్ఐ, పిఎఫ్ తదితర సౌకర్యాలు కల్పిస్తా అని చెప్పేసి ఇచ్చినటువంటి మాటల్ని ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదు, అమలు చేయలేదు. చెయ్యకపోగా ఆదాని అంబానీ లేదా విదేశీ కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే విధంగా అనేక సంవత్సరాలు పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి అమలు చేయబోతున్నాడు. ఈ 4 లేబర్ కోడ్లు కనుక అమలు అయినట్లయితే భారతదేశం ఉన్నటువంటి కార్మిక వర్గం యొక్క మెడలకు ఉరితాలు బిగించడం అవుతున్నది తప్ప మరేమి కాదు. అంతేకాకుండా ప్రభుత్వ సంస్థల్ని అమ్మివేయటమా, లీజుకి ఇవ్వటమా చేస్తున్నటువంటి విధానం,
దాంతోపాటు వ్యవసాయ రంగం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. విదేశీ కార్పొరేట్ శక్తులు ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు వ్యవసాయ రంగాన్ని తన కబంధాస్తులు తీసుకొని రైతులను కట్టు బానిసలు చేయాలని చూస్తున్నారు. అందుకే వ్యవసాయదారులకు ఎంఎస్పీ ఇవ్వాలని, రైతు బీమా ఇవ్వాలని, అట్లాగే వాళ్ళకి అమ్ముకునే స్వేచ్ఛ వాణిజ్య మార్కెట్ కల్పించాలని చెప్పేసి ఈ 4 లేబర్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు. టీచర్ల శిక్షణా శిబిర సందర్శనలో కలెక్టర్ వ్యాఖ్యలు. ఎమ్మెల్యే ధన్పాల్ చేతుల మీదుగా గాండ్ల సంఘ భవన ప్రారంభం. రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచేలా ముందుకు సాగాలని సంఘ సభ్యులకు దిశానిర్దేశం. రాజకీయంగా ఎదిగేందుకు మున్నూరు కాపులు ఐక్యం కావాలని రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య సూచన. ఉన్నత పదవులు సాధించి సత్తా చాటాలని స్పష్టీకరణ. మరో యువకుడిని బలి తీసుకున్న ఆన్లైన్ బెట్టింగ్ భూతం. డబ్బులు పోయాయని మనస్తాపంతో ఆత్మహత్యతో కుటుంబంలో విషాదం. ఎదుటి వారి కష్టాలలో తన వంతు సహాయం. ప్రజల అభిమానాన్ని చురగొంటున్న సమాజ సేవకుడు హకీం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.